ఒక జిల్లా నుంచి 200 మంది ఐఐటియన్స్ అండి మెయిన్స్ క్రాక్ చేసి అడ్వాన్స్డ్ కూడా క్రాక్ చేసి ఐఐటి కొడితే చాలా గొప్ప అనుకుంటాం కదా. మరి ఒకే ఊరు నుంచి ఈరోజు కూడా జరుగుతుందండి. కొన్ని ఊళ్ళని కొందరు మనుషుల్ని మనం చాలా చీప్గా చూస్తాం. కొన్ని ఏరియాలని బీహార్ని అలాగే చూస్తాం కదా. మరి అదే బీహార్ ఎందుకు పనికిరాదు, వెనకబడిపోయింది అనుకున్న ఒకే ఒక్క ఊరు ఇప్పటికీ 200 మంది ఐఐటిఎల్ని ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 40 మందిని అంటే అడ్వాన్స్డ్ క్రాక్ చేసి జాయిన్ అవబోతున్నారండి. పట్వాటోలి మాంచెస్టర్ ఆఫ్ బీహార్ అంటారండి. అంటే మంచి బట్టలకి ఫేమస్. మరి అంత మంచి బట్టలు వస్తాయి అనుకుంటే ఐఐటీని ఎలా వస్తున్నారు అంటారా? వాళ్ళ మైండ్ సెట్ అండి. ఆ మైండ్ సెట్ మనకు ఉపయోగపడుతుందని నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదు, 30 ఏళ్ల కిందట ఒక ఆయనకి ఐఐటి వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. అది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు వీళ్ళంతా. అన్ని చోట్ల ఉండేదే కదండి అంటారేమో. ఐఐటి వచ్చి వెళ్ళిపోయినటువంటి అతనే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం మొదలెట్టారండి. హెల్ప్ చేయడం అంటే గైడెన్స్ ఇవ్వడం మొదలెట్టారండి. మనకి ఉంటారు, ఇంట్లో వాళ్ళకే ఎవరు, వీధిలో వాళ్ళకి అసలు ఎవరు, కనీసం ఆ ఊరోళ్ళకో ఆ కులపోళ్ళకైనా గైడెన్స్ ఇస్తారంటే ఎవరండి. ఈ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి, అదే ఊళ్ళో చాలామంది ఉన్నారు ఇంకా పేద పిల్లలు అని చెప్పి వాళ్ళందరికీ గైడెన్స్, ముఖ్యంగా గుర్తుంచుకోండి, గైడెన్స్ ఇస్తూ ఇక కొంతమంది అయితే ఇంకాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఆ ఊళ్ళో ఒక ఫౌండేషన్, ఒక ఎన్జిఓని పెట్టేసి అక్కడ డిజిటల్ బోర్డు, డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ పెట్టేసి బయట అప్పుడప్పుడు కూడా కొంతమంది ప్రొఫెసర్స్ని కూడా తీసుకొచ్చి పాఠాలు చెప్పించడం. ఏది మనం ఐఐటి క్రాక్ చేయాలంటే ఎంత ఖర్చు పెడతామో తెలుసు కదండి. అందులో 10వ వంతు కూడా ఖర్చు లేదు ఇక్కడ. అంటే అన్ని ఊళ్ళోనే అందరూ ఊళ్ళోకే వచ్చి చెప్తూ ఉంటారు. అంటే ఇది ఎక్కడుందండి అని మీరు అనొచ్చేమో. గయా జిల్లాలో పట్వాటోలి సక్సెస్ స్టోరీ అని చెప్పి మీరు కొట్టండి, తెలుస్తుందండి. సో ఇక్కడ ఐఐటి కొట్టడమా కొట్టకపోవడం అనేది పక్కన పెడితే ఎదిగిన వాళ్ళు ఒక 4 మెట్లు ఎక్కిన వాళ్ళు కిందనున్న వాళ్ళని 2 మెట్లు ఎక్కించే సాంప్రదాయం ఎక్కడైతే ఉందో అది బాగుంటుంది. ఇది కొన్ని ఏరియాల్లో ఉంటుంది, కొన్ని క్యాస్టుల్లో ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో ఉంటుంది అనుకుంటాం కదా. ఆ ఊళ్ళో కూడా ఉందండి. అంటే అలాంటి ఊళ్ళు ఆదర్శం అంటాను నేనైతే. ఎందుకు మరి వెళ్ళిపోయిన వాళ్ళు హెల్ప్ చేయటం ఒకటైతే, ఈ ఊరంతా కూడా గట్టిగా దీక్ష పెట్టుకోవడం అంటే సాధించాలి అని. మరి అంతకుముందు ఏ ఒక్కడూ ఐఐటి లేని ఊరు ఈరోజు 240 మంది ఐఐటియన్స్ ఉన్నారు అంటే ఆలోచించండి. మైండ్ సెట్ ఇష్యూవా, లేకపోతే అక్కడ నీళ్ళల్లో ఏమన్నా తెలివితేటలు వగేరా వచ్చేసినాయి అంటారా సడన్గా? లేదు కదా. సో అంటే ఆ మైండ్ సెట్ ఇష్యూ మనం ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాం. మైండ్ సెట్ మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనేది షేర్ చేస్తున్నామండి. సో దయచేసి ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి స్టోరీస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చుతున్నాయి అంటే ఇంకా షేర్ చేస్తాను. మరి చూసి వదిలేకుండా ఎవరికి అవసరమో మీకు తెలుసు వాళ్ళకి షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.